హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో పిఐబి అనాలిసిస్ ఫ్రమ్ 22nd to 30th సెప్టెంబర్. సో సెప్టెంబర్ మంత్వి ఈ వీడియోతోటి మొత్తం పిఐబి సిరీస్ అంతా కంప్లీట్ అవుతుంది. సో ఈ సెప్టెంబర్ మంత్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ మీకు ఒక దగ్గర ఒక మ్యాగజైన్ లాగా, మంత్లీ మ్యాగజైన్ లాగా కావాలి అని అనుకున్నట్టయితే పిఐబి మంత్లీ మ్యాగజైన్ ఇవ్వడం జరుగుతుంది ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి. జస్ట్ 9 రూపీస్ అనమాట. సో ఆగస్ట్ మంత్, సెప్టెంబర్ మంత్ అట్లా ఎవ్రీ మంత్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట పిఐబి మ్యాగజైన్. సో దాన్ని మీరు 9 రూపీస్కి పర్చేస్ చేయొచ్చు. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దట్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. అంతేకాకుండా యూపీఎస్సీ జనరల్ స్టడీస్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు కావాలి అనుకున్నట్టయితే ఫీ వచ్చేసి ఓన్లీ 30,000 రూపీస్ మాత్రమే అనమాట. అండ్ దట్టు మీరు ఇది అట్ ఎ టైం పే చేయనక్కర్లేకుండా ఈఎంఐ ఆప్షన్ ద్వారా 3,000 పర్ మంత్ లాగా మీరు పే చేసుకోవచ్చు. దట్టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ఈ కోర్స్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ ద సేమ్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, సో ఈరోజు మనము 22nd సెప్టెంబర్ నుంచి 30th సెప్టెంబర్ వరకు పిఐబిలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నిటిని 1 by 1 డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద సెషన్. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వచ్చిందనమాట. న్యూస్లో ఏంటది అంటే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ పరం రుద్ర సూపర్ కంప్యూటర్ అట్ ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్, SNBN-CBS, ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ అనమాట. సో ఇక్కడ పరం రుద్ర అనే సూపర్ కంప్యూటర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి డిస్కస్ చేయాలి అనేది కంప్లీట్గా చూద్దాము. ఇక్కడ మనం ఫస్ట్ ఈ పరం రుద్ర సూపర్ కంప్యూటర్ గురించి తెలుసుకునే ముందు అసలు సూపర్ కంప్యూటర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ నేషనల్, ఇది ఈ పరం రుద్ర సూపర్ కంప్యూటర్ అనే దాన్ని నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. సో వాట్ ఈజ్ సూపర్ కంప్యూటర్, అసలు నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అంటే ఏంటి, తర్వాత పరం రుద్ర గురించి చూద్దాం. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ వాట్ ఈజ్ సూపర్ కంప్యూటర్ అంటే. సూపర్ కంప్యూటర్ అంటే ఏంటి, మామూలుగా మనకి కంప్యూటర్ అనేదే దేనికోసము అని అంటే ఏదైనా క్యాలిక్యులేషన్స్ కానీ ఏదైనా టాస్క్స్ కానీ హై స్పీడ్లో చేయడం కోసం అని చెప్పి మనము కంప్యూటర్ని యూజ్ చేస్తాం. అట్లాంటిది సూపర్ కంప్యూటర్ అంటే ఇట్స్ అ స్పెషల్ టైప్ ఆఫ్ కంప్యూటర్ డిజైన్ టు పర్ఫామ్ టాస్క్స్ అట్ ఇన్క్రెడిబ్లీ హై స్పీడ్స్. మామూలు కంప్యూటర్స్ కన్నా విపరీతమైన హై స్పీడ్లో టాస్క్స్ని, అది కూడా పెద్ద పెద్ద టాస్క్స్ని, అంటే ఎక్కువ డేటాని హ్యాండిల్ చేయడానికి, స్పీడ్గా వాటిని ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడేదే సూపర్ కంప్యూటర్ అంటే. సో ఇవి మామూలు రెగ్యులర్ కంప్యూటర్స్ చెయ్యలేని కాంప్లెక్స్ టాస్క్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటిని యూజింగ్ సూపర్ కంప్యూటర్ వీ కెన్ డూ ఇట్ అనమాట. సో దేనికోసం అంటే అట్లాంటి అంత కాంప్లెక్స్ టాస్క్స్ వేర్ లార్జ్ డేటాని అనలైజ్ చేయాల్సిన అవసరం రావడము, అట్లాంటివంతా ఏంటంత కాంప్లెక్స్ టాస్క్స్ అంటే వేరే దీస్ ఆర్ యూజ్డ్ అంటే వెదర్ ఫోర్కాస్టింగ్లో కానీ, సైంటిఫిక్ రీసెర్చ్లో కానీ, స్పేస్ మిషన్స్లో, ఇట్లాంటి వాటిల్లో ఈ సూపర్ కంప్యూటర్స్ యొక్క అవసరం అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏమంటున్నాం మనము, విపరీతమైన స్పీడ్, హై స్పీడ్స్లో చేస్తాయి సూపర్ కంప్యూటర్స్ అంటున్నాం కదా. ఆ స్పీడ్ని దేంతో మెజర్ చేస్తారు అంటే పెటా ఫ్లాప్స్ అంటారు అనమాట. ఫ్లాప్స్ FLOPS అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ అని చెప్పి, అంటే ఇవి కంప్యూటర్ ప్రాసెసర్ ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ని ఎంత స్పీడ్గా చేస్తుంది అనేదాన్ని ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ అని అంటారు. సో ఇది సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రిలేటెడ్ పెద్ద పెద్ద నెంబర్స్ ఏమన్నా ఉంటాయి కదా, అట్లాంటి వాటిని హ్యాండిల్ చేయడానికి ఈ ఫ్లాప్స్ అనే మెజర్మెంట్ని వాడతారనమాట. సో అట్లా ఒక సూపర్ కంప్యూటర్ యొక్క స్పీడ్ని పెటాఫ్లాప్స్లో మెజర్ చేస్తారు. వేర్ 1 పెటాఫ్లాప్, ఒక పెటాఫ్లాప్ అంటే 1000 ట్రిలియన్ ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అని, 1000 ట్రిలియన్ ఫ్లాప్స్ పర్ సెకండ్ అయితే దాన్ని ఒక పెటాఫ్లాప్ అంటారు. సో ఇట్లా పెటాఫ్లాప్స్లో అంటే ఒక సెకండ్లో కొన్ని ఎనార్మస్ నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ని చేయగలవు ఈ సూపర్ కంప్యూటర్స్. సో అట్లాంటి సూపర్ కంప్యూటర్ యొక్క స్పీడ్ని పెటాఫ్లాప్స్లో మెజర్ చేస్తాము. అండ్ ఇది మిగతా కంట్రీస్లో సూపర్ కంప్యూటర్స్ పరిస్థితి ఎట్లా ఉంది, ఏ కంట్రీస్లో ఎక్కువగా ఉన్నాయి అంటే చైనా, USA అండ్ జపాన్, ఈ 3 కంట్రీస్ దగ్గర హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి. ఇప్పుడు వరల్డ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే చైనాలో, తర్వాత USA, ఆ తర్వాత జపాన్లో అనమాట. సో ఈ వీటి వల్ల మనకు ఉపయోగం ఏంటి అని అంటే ఇందాక మనం అనుకున్నట్టు లైక్ వెదర్ ఫోర్కాస్టింగ్లో కానీ, తర్వాత స్పేస్ మిషన్స్లో కానీ,
తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఏదైనా సరే, ఒక ఆపరేషన్ కానీ, క్యాల్కులేషన్ కానీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్, దేని గురించి అయినా కూడా ఈ సూపర్ కంప్యూటర్స్ అనేవి చాలా హై స్పీడ్ తోటి ప్రాసెస్ చేయగలిగే డివైజెస్ అనమాట. సో అట్లాంటి సూపర్ కంప్యూటర్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి, అసలు ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఇండియాలో ఏది అనే కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాము. ఇండియాలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అని అంటే పరం 8000. ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ వాజ్ పరం 8000 అనమాట. అండ్ ఇండిజినస్ సూపర్ కంప్యూటర్ ఇది ఫస్ట్ది. పరం 8000 అనేది ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఫర్ ఇండియా. కానీ ఇండిజినస్గా అంటే ఇండియాలోనే తయారు చేయబడిన ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అని అంటే పరం శివాయ్. అండ్ ఇది వచ్చేసి బనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది కదా, IITBHU, అక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత పరం శక్తి, పరం బ్రహ్మ, పరం యుక్తి ఇవన్నీ కూడా ఇండిజినస్గా ఇండియాలో తయారు చేయబడిన సూపర్ కంప్యూటర్సే. సో మామూలుగా జనరల్గా ఇండియాలో ఫస్ట్ ఏది అంటే పరం 8000, కానీ ఇండిజినస్గా తయారు చేసిండేది ఏది అంటే పరం శివ, పరం శక్తి, పరం బ్రహ్మ, పరం యుక్తి ఇవన్నీ ఇండియాలో ఇండిజినస్గా తయారు చేసిన సూపర్ కంప్యూటర్స్. సో ఇప్పుడు గ్లోబల్ లెవెల్ ర్యాంకింగ్స్లో చూస్తే 2020లో పరం సిద్ధి అనే ఒక సూపర్ కంప్యూటర్ ఉంది మనకి. ఇది వన్ ఆఫ్ ద ఇండియాస్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటర్, HPCAI అంటాం, అంటే హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటర్ అనమాట. సో ఈ పరం సిద్ధి అనేది ఇది గ్లోబల్ లెవెల్లో అంటే టోటల్గా వరల్డ్లో మొత్తము 500 సూపర్ కంప్యూటర్స్ ఉంటే వాటికి ర్యాంకింగ్ ఇస్తే టాప్ 500 సూపర్ కంప్యూటర్స్కి ర్యాంకింగ్ ఇస్తూ వెళ్తే ఈ పరం సిద్ధి అనే దానికి 62nd ప్లేస్ వచ్చింది. ఇది ఇండియాలో హైయెస్ట్ ర్యాంకింగ్ ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్ అనమాట. సో పరం సిద్ధికి 62nd ర్యాంక్ వచ్చింది ఇన్ 2020. ఇది సూపర్ కంప్యూటర్స్. అసలు ఈ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనము సూపర్ కంప్యూటర్స్ అంటే ఏంటో చూసాం. అంటే ఏంటి, లైక్ హై స్పీడ్లో టాస్క్స్ని పర్ఫామ్ చేయడానికి ఉపయోగపడేది అని చెప్పి, అండ్ వాటి స్పీడ్ని పెటాఫ్లాప్స్లో మెజర్ చేస్తాము అని అన్నాము. ఫ్లాప్స్ అంటే ఫ్లోటింగ్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అని చెప్పి, ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అని అన్నాము. అండ్ ఇండియాలో సూపర్ కంప్యూటర్ గ్లోబల్ లెవెల్లో ఎక్కడ ఉన్నాయి అని అన్నాము? చైనాలో, యుఎస్లో, జపాన్లో ఉన్నాయి అని అన్నాము. అండ్ ఇండియాలో వచ్చేసి పరం 8000 వాజ్ ద ఫస్ట్ వన్. అండ్ వెరాజ్ ఇండిజినస్లీ బిల్ట్ విషయానికి వస్తే పరం శివ, పరం శక్తి, పరం బ్రహ్మ అండ్ పరం యుక్తి అనేవి ఇండియాలో ఉన్నాయి. అండ్ పరం సిద్ధి అనేది గ్లోబల్ లెవెల్ టాప్ 500లో 62nd ప్లేస్లో ఉంది ఇన్ 2020 ర్యాంకింగ్స్ అని చెప్పి చెప్తున్నాం. అయితే ఇప్పుడు మరి ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఇనిషియేటివ్ బై ఇండియన్ గవర్నమెంట్ స్టార్టెడ్ ఇన్ 2015. సో ఇదేమీ కొత్త మిషన్ కాదు, 2015లోనే దీన్ని స్టార్ట్ చేశారు. అయితే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్టార్టింగ్ ఇట్ అంటే టు బూస్ట్ ఇండియా సూపర్ కంప్యూటింగ్ క్యాపబిలిటీస్. సో ఇండియాలో సూపర్ కంప్యూటింగ్ క్యాపబిలిటీస్ని పెంచడం కోసం స్టార్ట్ చేసింది నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. అంటే అసలు దీని గోల్ ఏంటి అని అంటే ఇండియాలోనే సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ రిలేటెడ్ ఛాలెంజెస్ అన్నిటిని హ్యాండిల్ చేయడానికి కావాల్సినటువంటి సూపర్ కంప్యూటర్స్ని ఇండియాలోనే డిజైన్ చేయడము. ద మిషన్ ఎయిమ్స్ టు క్రియేట్ ఎ నెట్వర్క్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ అక్రాస్ ద ఇండియా టు హెల్ప్ రీసెర్చర్స్ అండ్ సైంటిస్ట్ ట్యాకిల్ బిగ్ ఛాలెంజెస్ అనమాట. సో అంటే దాన్ని ఏమంటారు, ఆ నెట్వర్క్ని ఏమంటారంటే సూపర్ కంప్యూటింగ్ గ్రిడ్ అని చెప్పి తయారు చేయాలి టు ప్రొవైడ్ సెక్యూర్ అండ్ ఫాస్ట్ కనెక్షన్స్. సో సూపర్ కంప్యూటర్స్ అన్నిటినీ కలిపి ఒక గ్రిడ్ లాగా ఆల్ ఓవర్ ద ఇండియా సూపర్ కంప్యూటర్స్ని తయారు చేయాలి అని చెప్పి అన్న ఎయిమ్ తోటి ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ 2015 అనమాట. సో దీంట్లో 3 phases ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ phase 1లో ఏంటంటే డైరెక్ట్గా ఇండియాలో మనము మ్యానుఫ్యాక్చర్ చేసేయలేము కదా, దీన్ని తయారు చేసేయలేము. సో కాబట్టి phase 1లో ఏంటి, ఫస్ట్ సూపర్ కంప్యూటర్స్ని ఇండియాలో అసెంబుల్ చేయడం రావాలి. రెండోది ఏంటి, ఎయిమ్డ్ అట్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్ కాంపోనెంట్స్ ఇన్ ఇండియా టు రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ ద ఫారిన్ టెక్నాలజీస్. ఫస్ట్ది ఏంటి అంటే మొత్తం ఫారిన్లో నుంచి తెచ్చుకొని ఇండియాలో జస్ట్ అసెంబుల్ చేయడం అనేది phase 1. రెండోది కొన్ని కాంపోనెంట్స్ అన్నా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనేది phase 2. థర్డ్ది ఏంటి అని అంటే ఎంటైర్లీ అంటే మొత్తం ఇండియాలోనే ప్రతి ఒక్క కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అసెంబ్లీ కానీ ప్రతి ఒక్కటి ఇండియాలోనే చేయడము అనేది phase 3 అనమాట. సో ఇట్లా 3 phases నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని
ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి 2015లో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో కీ ఇంప్లిమెంటింగ్ బాడీస్ ఏంటి ఈ మిషన్కి అంటే పూణేలో ఉన్నటువంటి సీడాక్ అండ్ ఐఐఎస్సి బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది కదా బెంగళూరులో. సో వీళ్ళు దే ఆర్ లీడింగ్ ద ఎఫర్ట్స్ ఇన్ ఇంప్లిమెంటింగ్ దిస్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనమాట. అండ్ ఇది ఏ మినిస్ట్రీ కిందకి వెళ్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైటీ మినిస్ట్రీ అంటాం కదా, అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వీళ్ళిద్దరి కొలాబరేషన్ తోటి ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏముంది అని అంటే డిజిటల్ ఇండియా కానీ మేక్ ఇన్ ఇండియా లాంటి ఇనిషియేటివ్స్కి సపోర్ట్గా ఉంటుంది. అండ్ ఆల్సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో కూడా మనం ఆత్మనిర్భరత అంటున్నాం కదా, సెల్ఫ్ రిలయన్స్, సో అది మనం అచీవ్ చేయగలుగుతాము. వెరాస్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి కానీ సైంటిఫిక్ రీసెర్చ్కి వెదర్ ఫోర్కాస్టింగ్కి వాట్ నాట్ అన్నిటికీ ఈ సూపర్ కంప్యూటర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో కాబట్టి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఆ ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు వాట్ ఈజ్ సూపర్ కంప్యూటర్ చూసాము, దాని స్పీడ్ చూసాము, ఇండియాలో ఏమేమి ఉన్నాయి అని చూసాము, ఆ తర్వాత గ్లోబల్ లెవెల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అని చూసాము, అండ్ అసలు సూపర్ కంప్యూటింగ్ మిషన్ అంటే ఏంటి, దాని గోల్ ఏంటి, అండ్ అది ఎన్ని ఫేజెస్లో ముందుకు తీసుకెళ్తున్నారు అని చూసాం కదా. మరి ఇప్పుడు అసలు యాక్చువల్గా న్యూస్లో ఉన్నది ఏంటి అనేది చూద్దాం. వాట్ ఈస్ దేర్ ఇన్ న్యూస్ అంటే పరం రుద్ర అనే సూపర్ కంప్యూటర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది మోడీ గారు అట్ ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ అనమాట. ఇది ఎక్కడుంది అంటే కోల్కతాలో ఉంది, అక్కడ ఇనాగ్రేట్ చేశారనమాట. సో ఇది కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగానే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే ఇట్ ఎన్హాన్సెస్ ద రీసెర్చ్ ఇన్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్, హై ఎనర్జీ ఫిజిక్స్, ఎర్త్ సైన్సెస్, కాస్మాలజీ ఇట్లాంటి వాటన్నిటిలో రీసెర్చ్ చేయడానికి అనువుగా ఉండేలాగా ఈ సూపర్ కంప్యూటర్ పరం రుద్రాన్ని తయారు చేయడం జరిగిందనమాట. సో దీంట్లో ఏ ఇన్స్టిట్యూట్స్ హెల్ప్ చేయడం జరిగింది అని అంటే బోస్ ఇన్స్టిట్యూట్, తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్, కెమికల్ బయాలజీ, ఐసర్ కోల్కతా వీళ్ళందరూ కలిసి దీనికి హెల్ప్ చేయడం జరిగింది ఇన్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ దీని కంప్యూటేషనల్ పవర్ అంటే దీని స్పీడ్ ఎంత అంటే మనం ఇందాక చూసాం కదా పెటాఫ్లాప్స్ అని చెప్పి, అట్లా 838 టీఫ్లాప్స్ అనమాట. సో ఇది ఫాస్టర్ కాంప్లెక్స్ క్యాల్కులేషన్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీని దీని అప్లికేషన్స్ ఎక్కడెక్కడ అంటే మెటీరియల్ సైన్సెస్లో, సో కొత్త న్యూ మెటీరియల్స్ని డిజైన్ చేయడంలో, డిస్కవరీ చేయడంలో ఇది హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఎర్త్ సైన్స్ అంటే ప్లానెటరీ మెటీరియల్స్ కానీ ఎర్త్ మెటీరియల్స్ని కానీ ఏమంటారంటే వాటిని కంప్యూటేషన్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో బయోలాజికల్ సైన్సెస్లో అంటే బయోమాలిక్యులర్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, లైక్ ఒక డిసీజ్ ఉందనుకోండి, అసలు అది డిసీజ్ ఎందుకు వస్తుంది, ఆ మాలిక్యూల్స్ ఏంటి, వాటర్ అఫెక్టెడో లేదా వాటర్ రెస్పాన్సిబుల్లో ఏవి దెబ్బతింటున్నాయి అనో మొత్తానికి ఆ డిసీజెస్ని వాటినన్నిటిని స్టడీ చేయడానికి అండ్ పర్టికులర్గా ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవుతోంది ఇట్లాంటి వాటినన్నిటిని హైలీ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ కదా, సో వీటినన్నిటిని చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు కెమికల్ సైన్సెస్లో పర్టికులర్గా క్వాంటమ్ కెమిస్ట్రీలో ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ని స్టడీ చేయడంలో హెల్ప్ అవుతుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లేదా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇట్లాంటి ఈ ఫీల్డ్స్ అన్నిట్లలో ఇండియా యొక్క కాంపిటేటివ్నెస్ని పెంచడానికి అంటే వేరే కంట్రీస్తో మనం పోటీ పడడానికి మన దగ్గర కూడా ఈ టెక్నాలజీ ఉండాలి. సో కాబట్టి ఇది చాలా హెల్ప్ అవుతుంది దానికి. అండ్ వెదర్ ప్రిడిక్షన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి అంటే సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భరత అంటే వేరే కంట్రీస్ మీద మనం డిపెండ్ అవ్వకుండా మన ఓన్ ఇండిజినస్ సూపర్ కంప్యూటర్ మనకు ఉన్నట్టు అవుతుంది. అండ్ సిటిజన్స్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సో అట్లా సైంటిఫిక్గా చూసినా, ఇండస్ట్రియల్ పరంగా చూసినా, టెక్నాలజికల్ పరంగా చూసినా పరం రుద్ర అనేది వెరీ వెరీ వైటల్ ఇంపార్టెంట్ సూపర్ కంప్యూటర్ ఫర్ ఇండియా అనమాట. అట్లాంటి పరం రుద్రాన్ని ఎస్ఎన్ బోస్ సెంటర్, నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ కోల్కతాలో ఉంది ఇది. అక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట ఈ పరం రుద్ర అనే సూపర్ కంప్యూటర్ని. సో ఎగ్జామ్కి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ మీద క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంది. అండ్ మెయిన్స్లో కూడా మనకి రకరకాల ఫస్ట్ చాప్టర్లో వస్తుంది కదా పాలసీస్ అండ్ ఇవి
గవర్నమెంట్ పాలసీస్ రిలేటింగ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి. అట్లాంటప్పుడు ఈసారి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఏంటి అంటే సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఒకటి, క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్, నేషనల్ క్వాంటమ్ మిషన్ ఉంది కదా. సో ఈ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ వచ్చేదానికి చాలా అవకాశం ఉంది. అండ్ సెమీ కండక్టర్ మిషన్ కూడా. సో ఇవి 3 ఇంపార్టెంట్ ప్రాబబుల్ టాపిక్స్ ఫ్రమ్ ఫస్ట్ యూనిట్ అని చెప్పొచ్చు మనం సివిల్స్లో. ఓకేనా, లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ టాపిక్. మేక్ ఇన్ ఇండియా ఉంది కదా, మేక్ ఇన్ ఇండియా స్కీమ్. సో దీన్ని స్టార్ట్ చేసి 10 years కంప్లీట్ అయింది అని చెప్పి మనకి పిఐబిలో వచ్చింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ గురించి డీటెయిల్స్ చూద్దాము. ఇది యాక్చువల్గా 25th September 2014 లాంచ్ చేశారు. సో 2024 25th Septemberకి 10 years కంప్లీట్ చేసుకునేది అనమాట. సో ఇప్పుడు అసలు ఈ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అండ్ ఈ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ తీసుకొని వచ్చినటువంటి ప్రోగ్రామ్స్ ఏంటి, అండ్ ఈ మేక్ ఇన్ ఇండియా తీసుకొని రావడం వల్ల ఇది అచీవ్ చేసిండేది ఏంటి, ఈ 10 ఏళ్లలో సాధించిండేది ఏమేమి ఉన్నాయి, ఇవి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా. సో 10 years ఆఫ్ మేక్ ఇన్ ఇండియా. మనం రీసెంట్గా 10 years ఆఫ్ జన్ధన్ యోజన స్కీమ్ పెట్టి కూడా 10 years అయింది అని కూడా మనం కవర్ చేసుకున్నాం కదా లాస్ట్ మంత్లో. సో అట్లే సేమ్ మేక్ ఇన్ ఇండియా పెట్టి కూడా 10 years అయింది. 25th September 2014 పెట్టారు కాబట్టి. సో ఇట్లా ఏదైనా ల్యాండ్ మార్క్ ఇయర్స్ ఉన్నవి క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎట్లా అడుగుతారు అని అంటే మేక్ ఇన్ ఇండియా 10 years అయింది కదా. సో ఈ 10 years లో మేక్ ఇన్ ఇండియాలో అచీవ్మెంట్స్ ఏంటి అంటే ఏమైనా కీ మైల్ స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఛాలెంజెస్ ఏం ఫేస్ చేసింది, అది సక్సెస్ అనొచ్చా ఫెయిల్యూర్ అనొచ్చా, ఇట్లా మెయిన్స్లో మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు 10 years ఆఫ్ మేక్ ఇన్ ఇండియా గురించి చూద్దాము. 2014 25th September లాంచ్ అయింది. అండ్ ఇట్ వాస్ డిజైన్ టు టర్న్. అసలు ఎందుకు ఈ మేక్ ఇన్ ఇండియా అనేది స్టార్ట్ అయింది, ఇండియాని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడం కోసము, అండ్ దానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని ఫెసిలిటేట్ చేయడం కోసము, ఇన్నోవేషన్ని ఇంప్రూవ్ చేయడం కోసము, అండ్ మన దగ్గర ఉన్న యూత్లో స్కిల్ డెవలప్మెంట్ని తీసుకొని రావడం కోసము, అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ ఇండియాలో వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సపోర్ట్ చేస్తూ ఇండియాని ఒక గ్లోబల్ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలి, ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గాలి. ఏదైనా ఇండియా అంటే వోకల్ ఫర్ లోకల్ అనేది కూడా ఇక్కడే కదా స్టార్ట్ అయింది. సో లోకల్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసేలాగా, ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగేలాగా, ఆ ఉద్దేశంతో పెట్టిండేది మేక్ ఇన్ ఇండియా అంటే. సో దీని కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఈ 3 పాయింట్లు యాజ్ ఇట్ ఈస్గా మనం రాయాలన్నమాట దీని మీద క్వశ్చన్ కనుక వస్తే. ఎందుకంటే ఇట్లాంటి కీ ఫ్యాక్ట్స్, ఆబ్జెక్టివ్స్, గోల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవి అస్సలు మనము పొరపాటును కూడా మిస్ అవ్వకూడదు. సో ఆబ్జెక్టివ్స్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 12 to 14% అన్న యాన్యువల్ గ్రోత్ రేట్ ఉండాలి. అండ్ 2025 కల్లా 100 million అడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ని క్రియేట్ చేయగలగాలి. అండ్ ఆల్సో జీడిపికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి కంట్రిబ్యూషన్ 25% ఉండేలాగా చూడాలి బై 2025. సో ఇక్కడ ఏమని చెప్తున్నాం, ఒకటి వచ్చేసి గ్రోత్, రెండోది ఎంప్లాయ్మెంట్, మూడోది జీడిపికి కంట్రిబ్యూషన్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి ఈ 3 ఎంతెంత ఉండాలి అని. గ్రోత్ వచ్చేసి 12 to 14%, ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 100 million అడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్, అండ్ మూడోది వచ్చేసి జీడిపి కంట్రిబ్యూషన్ ఎంత అంటే 25% కంట్రిబ్యూట్ చేయాలి జీడిపికి బై 2025 అని చెప్పి. సో ఈ 3 చేయాలి అనే ఆబ్జెక్టివ్తో ఇండియాని ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిండేదే మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అంటే. సో ఈ మేక్ ఇన్ ఇండియాని ఇనిషియేటివ్ని సపోర్ట్ చేస్తూ తీసుకొని వచ్చిన ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి, లేదా స్కీమ్స్ ఏమున్నాయి అని అంటే పిఎల్ఐ, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పి ఇచ్చారు కదా. సో టోటల్గా ఇది 14 కీ సెక్టార్స్ని కవర్ చేస్తూ ఉంటుంది. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రమోట్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్స్ని పెంచడం కోసం అని చెప్పి. సో బై 2024 మొత్తం దీనికి గాను ఈ పిఎల్ఐ స్కీమ్ ఉండడం వల్ల 1.23 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ని ఇది అట్రాక్ట్ చేయగలిగింది. అండ్ 8 lakh జాబ్స్ని క్రియేట్ చేయగలిగింది ఒక పిఎల్ఐ స్కీమ్ మాత్రమే. అండ్ ఈ పిఎల్ఐ స్కీమ్ మీద మాత్రమే ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఏపీఎస్సి లాస్ట్ టైం Group 1 ఎగ్జామ్లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీము మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్కి ఎట్లా హెల్ప్ అవుతుంది అన్నట్టు ఒక క్వశ్చన్ అడిగారనమాట. సో మనం ఎప్పుడైనా సరే నోట్స్ చేసుకునేటప్పుడు ఎట్లా చేసుకోవాలి అని అంటే టోటల్గా మేక్ ఇన్ ఇండియాలో పిఎల్ఐ స్కీమ్ అనేది ఇట్లా ఒక చిన్న పాయింట్ లాగా రాసాము. అట్లాగే పిఎల్ఐ స్కీమ్ మీదనే ఒక క్వశ్చన్ వస్తే మొత్తం ఆన్సర్ అంతా పిఎల్ఐ స్కీమ్ గురించే రాయాలి. సో ఇక్కడ 14 కీ సెక్టార్స్ అన్నాము, ఆ సెక్టార్స్ అట్లీస్ట్ కొన్ని పేర్లన్నా రాయాలి.
వాటిల్లో కీ సెక్టార్స్ ఏంటి, వాటిల్లో దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, పిఎల్ఐ స్కీమ్ వచ్చిన తర్వాత వాటి పర్ఫార్మెన్స్ ఎలా మారింది, ఇట్లాంటివి మనం క్లియర్గా త్రూ గ్రాఫ్ కానీ అట్లా రిప్రజెంట్ చేసి చూపిస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ఇట్లా సబ్ టాపిక్కే కంప్లీట్ టాపిక్ అయితే ఎట్లుంటుంది అనేది కూడా మనము నోట్స్ చేసుకొని పెట్టుకొని ఉండాలన్నమాట. అండ్ పిఎం గతిశక్తి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో పిఎం గతిశక్తి చాలా కీ రోల్ ప్లే చేసింది. సో మనము 5 ట్రిలియన్ ఎకానమీని అచీవ్ చేయాలి బై 2025 అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క సపోర్ట్, దాని యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని మల్టీ మోడల్ కనెక్టివిటీ అంటే రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్, వాటర్వేస్ అన్నిటినీ డెవలప్ చేయడమే ఈ పిఎం గతిశక్తి అంటే. టోటల్గా లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం పిఎం గతిశక్తి యొక్క ఉద్దేశం. ఇది కూడా మేక్ ఇన్ ఇండియాకి సపోర్టింగ్గా వచ్చినటువంటి ఇనిషియేటివే. నెక్స్ట్ నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ, అగైన్ రిలేటెడ్ టు పైన దీనికి సంబంధించిందే అనమాట. ఏంటంటే మనము లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో చాలా వెరీ వెరీ పూర్ ర్యాంకింగ్లో మనం ఉన్నామన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే లాజిస్టిక్ కాస్ట్ విపరీతంగా పెరుగుతుంది. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, వేరే కంట్రీస్తో మనము కాంపిటేటివ్గా ఉండలేకపోతున్నాము. సో కాబట్టి మన ఆపరేషనల్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకునేందుకు, మన లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకునేందుకు నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ అనేదాన్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్. ఈ సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్ 2021లో స్టార్ట్ చేశారు. ఇది దేనికి అని అంటే చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ని ఇండియాలో డెవలప్ చేయడం కోసం తీసుకొని వచ్చిండేది. అండ్ స్టార్టప్ ఇండియా కానీ స్టాండప్ ఇండియా కానీ ఇట్లాంటివన్నీ దేనికి అని అంటే జాబ్ సీకర్స్ నుంచి జాబ్ గివర్స్గా మారాలి అని చెప్పి, ఆంటర్ప్రెన్యూర్షిప్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పి ఇండియాని ఇండియాని ఒక స్టార్టప్ ఎకోసిస్టమ్గా మార్చడం కోసం స్టార్ట్ చేసిండేదే ఈ స్టార్టప్ ఇండియా స్కీమ్ అనేది. సో సెప్టెంబర్ 2024 వరకు ఇండియా గ్లోబల్ లెవెల్లోనే స్టార్టప్స్లో 3rd ర్యాంక్లో ఉంది. విత్ ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయి ఇండియాలో అంటే 1.48 lakh రికగ్నైజ్డ్ స్టార్టప్స్ ఉన్నాయి. అండ్ వాటి ద్వారా 15 lakh జాబ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇండియా స్టార్టప్స్లో వరల్డ్లోనే ఎన్నో ప్లేస్లో ఉంది అంటే 3rd ప్లేస్లో ఉంది. సో ఇట్లా స్టార్టప్ ఇండియా స్కీమ్ కానీ, నేషనల్ లాజిస్టిక్ పాలసీ కానీ, సెమీకాన్ ఇండియా కానీ, పిఎం గతిశక్తి కానీ, పిఎల్ఐ స్కీమ్ కానీ ఇవన్నీ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ని సపోర్ట్ చేస్తూ తీసుకొని వచ్చినటువంటి స్కీమ్సే అని చెప్పచ్చు ఇన్ ద లాస్ట్ 10 years. అయితే ఇప్పుడు ఈ మేక్ ఇన్ ఇండియా యొక్క అచీవ్మెంట్స్ లేదా కీ మైల్ స్టోన్స్ ఏంటి అని అంటే మనము కొన్ని ఇంపార్టెంట్ సెక్టార్స్ వరకు మాత్రమే చూద్దాము. ఎక్కువగా మనకి మేక్ ఇన్ ఇండియా యొక్క దాని యొక్క బెనిఫిట్ మనము చూడగలిగిండేది ఏ సెక్టార్స్లో అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఫస్ట్ మనం ఎలక్ట్రానిక్స్ సెక్టార్ చూద్దాము. ఇది 2014లో 1.9 lakh crores ఉన్నది కాస్త 9.5 lakh crores పెరిగింది 2024లో. అంటే టోటల్గా 17.4% గ్రోత్ రేట్ తోటి ఉందన్నమాట ఎలక్ట్రానిక్ సెక్టార్ అనేది. అదే ఎలక్ట్రానిక్ సెక్టార్లో ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే 2014లో 38,263 crores ఎక్స్పోర్ట్స్ మాత్రమే ఉండేది. వెరాజ్ 2024కి వచ్చేసరికి చూడండి 2.41 lakh crores 38,000లో ఉన్నది కాస్త 2.4 lakh crores పెరిగిందంటే 22.7% గ్రోత్ రేట్ ఎక్స్పోర్ట్స్లో కూడా ఉంది. సో ఇక్కడ జస్ట్ మనం ఎలక్ట్రానిక్స్ అని చూసాము, ఇక్కడ మనం పర్టికులర్లీ ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయానికి వస్తే ఇండియా గ్లోబల్ లీడర్ అయ్యింది. మొత్తము 99.2% ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ సోల్డ్ ఇన్ ద కంట్రీ బై 2024 ఇండియాలో తయారు చేసినవే. సో ఇది 2014లో 26% మాత్రమే ఉండింది. అంటే ఇండియాలో కొనే ఫోన్లలో 26% ఫోన్లు మాత్రమే ఇండియాలో తయారు చేసిన ఉండేది ఇన్ 2014. వెరాజ్ ఇప్పుడు 2024కి వచ్చేసరికి 99.2% ఇండియాలో తయారు చేసినవే అవుతున్నాయి అన్నమాట. అండ్ యాన్యువల్లీ 325 to 330 million ఫోన్స్ ఆర్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా అనమాట. అండ్ ఇప్పుడు ఇదే మొబైల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే 2014లో 1,566 crores ఎక్స్పోర్ట్స్ మాత్రమే ఉండేది. వెరాజ్ 2024కి వచ్చేసరికి 1.2 lakh crores మొబైల్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి. సో ఎలక్ట్రానిక్ సెక్టార్లో కానీ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కానీ మేక్ ఇన్ ఇండియా వచ్చిన తర్వాత వీళ్ళు ఇస్తున్న ఇన్సెంటివ్స్ వల్ల, ఈ పిఎల్ఐ స్కీము వీటన్నిటి వల్ల
ఈ సెక్టార్స్లో విపరీతమైన గ్రోత్ రేట్ అనేది వచ్చింది అండ్ ఇండియా ప్రోడక్ట్స్ని మనం వాడడం అనేది పెరిగింది. యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్స్ కూడా చాలా బాగా పెరిగాయి. ఇక్కడ చూడండి 38,000 ఉన్నది 2.4 lakh crores అయింది. 1,500 crores, జస్ట్ 1,500 crores మాత్రమే ఉన్నది 1.2 lakh crores అయ్యింది అని అంటే ఎంత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంది అని చెప్పొచ్చు కదా ఈ సెక్టార్స్లో. అండ్ ఇంకొక సెక్టర్ వచ్చేసి సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్. సో సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ కూడా మనకి ఈ మైక్రాన్ అని, తర్వాత టాటా ఎలక్ట్రానిక్స్, వీటన్నిటి వల్ల సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇండియాలో చాలా బాగా పెరుగుతుందన్నమాట. సో మేక్ ఇన్ ఇండియా కిందనే. అండ్ నెక్స్ట్ వందే భారత్ ట్రైన్స్, ఇది కూడా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కిందే కదా. వందే భారత్ ట్రైన్స్ వచ్చేసి దే ఆర్ ఫస్ట్ ఇండిజినస్ సెమీ హై స్పీడ్ ట్రైన్స్. సో ఇది మేక్ ఇన్ ఇండియాకు ఒక హాల్ మార్క్ లాంటివి అని చెప్పచ్చు. సో టోటల్గా 51 ట్రైన్స్ ఉన్నాయి. ఇది మనకు రైల్ టెక్నాలజీలో ఇండియా సాధించిన అచీవ్మెంట్ అని చెప్పి మనము ఖచ్చితంగా చెప్పచ్చు వందే భారత్ ట్రైన్స్ని. అండ్ నెక్స్ట్ డిఫెన్స్ ప్రొడక్షన్, INS విక్రాంత్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. బికాస్ ఇట్ ఈస్ ఫస్ట్ డొమెస్టికల్లీ బిల్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనమాట. సో 23-24 విషయానికి వస్తే డిఫెన్స్ ప్రొడక్షన్ ఇండియాది 1.27 lakh crores చేరింది విత్ ఎక్స్పోర్ట్స్ టు ఓవర్ 90 countries. ఇండియా ఈజ్ నౌ ఎక్స్పోర్టింగ్ ఇట్స్ డిఫెన్స్ ప్రోడక్ట్స్ టు ఓవర్ 90 countriesకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ INS విక్రాంత్ అనేది డిఫెన్స్లో మనం సాధించిన ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పచ్చు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా. అండ్ నెక్స్ట్ గ్లోబల్ వ్యాక్సినేషన్ లీడర్షిప్, ఇంక ఇది మనం చెప్పనక్కర్లేదు. కరోనా టైంలో, కోవిడ్ టైంలో ఇండియా వరల్డ్లోనే ఉన్న అన్ని వ్యాక్సిన్స్లో 60% వ్యాక్సిన్స్ మనము ఇండియా నుంచే సప్లై చేయడం జరిగిందనమాట. సో ఇండిజినస్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ కెపాసిటీ చాలా బాగా ఇంప్రూవ్ అయింది ఇండియాది. అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ వచ్చేసి ఎంప్లాయ్మెంట్కి చాలా కంట్రిబ్యూట్ చేసింది. 2024కి వచ్చేసరికి 14.5 crore జాబ్స్ ఇవ్వగలిగింది లాస్ట్ 10 yearsలో టెక్స్టైల్ ఇండస్ట్రీ మాత్రమే. ఇంకా టాయ్ ప్రొడక్షన్లో సంవత్సరానికి 400 మిలియన్ల టాయ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఈ టాయ్ ప్రొడక్షన్ కూడా మేక్ ఇన్ ఇండియా కింద ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. వీటిల్లో మనము టాయ్ది వదిలేసినా కానీ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు కాబట్టి వ్యాక్సిన్, డిఫెన్స్, టెక్స్టైల్, తర్వాత వందే భారత్, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ పాయింట్స్ని మాత్రం మనము మిస్ అవ్వకూడదు. ఆ ఫ్యాక్ట్స్ని మనం యాజ్ ఇట్ ఈస్గా బైహార్ట్ చేసి రాయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఎక్స్పోర్ట్ అచీవ్మెంట్స్ విషయానికి వద్దాం. మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగాయి అంటే, ఈ ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగాయి అని అంటే 436.06 బిలియన్ ఉంది 23-24లో. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది మనకి దీని ద్వారా తెలుస్తుందన్నమాట. సో 23-24లో $437.06 బిలియన్ వర్త్ మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ని మనము చేయడం జరిగింది. సో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ వాజ్ ఎ హ్యూజ్ సక్సెస్. ఈ 10 yearsలో ఆ స్కీము అండ్ దానికి సపోర్టింగ్గా తీసుకొని వచ్చిన మిగతా ఇనిషియేటివ్స్ లైక్ PLI కానీ, లేదంటే లాజిస్టిక్స్ పాలసీ, సెమీ కండక్టర్ మిషన్ కానీ, తర్వాత PM గతిశక్తి, ఇట్లాంటివన్నీ తీసుకొని రావడం వల్ల ఈ మేక్ ఇన్ ఇండియాకి మంచి బూస్ట్ దొరికినట్టు అయిందనమాట. సో అది 10 years ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ మనం డిస్కస్ చేసాము. లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ ఆర్టికల్ వచ్చేసి ఆస్ట్రానమర్స్ మ్యాప్ డిఫరెన్షియల్ రొటేషన్ ఆఫ్ సన్స్ క్రోమోస్పియర్ యూజింగ్ 100 years ఆఫ్ కొడైకెనాల్ డేటా అని ఉంది. సో మనం ఇది యాక్చువల్గా ఇంతకుముందు ప్రీవియస్ PIB చెప్పుకునేటప్పుడు ఈ టాపిక్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటది అని అంటే, కొడైకెనాల్లో ఒక సోలార్ అబ్జర్వేటరీ ఉంది అండ్ ఇట్ రీసెంట్లీ కంప్లీటెడ్ 100 years అని చెప్పి. సో 100 years నుంచి కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ సన్ యొక్క క్రోమోస్పియర్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంది. సో ఆస్ట్రానమర్స్ ఈ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ ద్వారా 100 years ఆఫ్ సన్స్ అబ్జర్వేషన్ని యూజ్ చేసి వీళ్ళు ఏం చేశారు, దే యూజ్డ్ ద 100 years ఆఫ్ సన్స్ అబ్జర్వేషన్ టు మ్యాప్ ద రొటేషన్ స్పీడ్ ఆఫ్ ద సన్స్ క్రోమోస్పియర్. సన్ క్రోమోస్పియర్ యొక్క రొటేషన్ స్పీడ్ సన్ ఈక్వేటర్ దగ్గర ఎంత ఉంది, సన్ యొక్క పోల్స్ దగ్గర ఎంత ఉంది అనే దాన్ని డిస్కవరీ చేయడం జరిగిందనమాట. సో ఇది ఎందుకు సన్ యొక్క రొటేషన్ ఈక్వేటర్ దగ్గర వేరేగా, పోల్స్ దగ్గర వేరేగా ఉంటే ఏంటి, దానివల్ల మనకేమొస్తుంది అంటే అసలు సన్ ఎట్లుంటాడు అంటే సన్ గురించి మోర్ ఇన్సైట్స్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే అర్త్ లాగా కాకుండా
అర్త్ ఏం చేస్తుంది, ఇది ఈక్వేటర్ దగ్గరైనా పోల్స్ దగ్గరైనా ఒకటేలాగా రొటేషన్ అనేది ఉంటుంది. ఇట్ రొటేట్స్ ద సేమ్ వే ఎవ్రీవేర్. కానీ ద సన్ స్పిన్స్ అట్ డిఫరెంట్ స్పీడ్స్ డిపెండింగ్ ఆన్ ద లొకేషన్. ఇక్కడ మనము ఈ పాయింట్ ప్రిలిమ్స్లో అడిగేదానికి అవకాశం ఉందన్నమాట. ఇట్లాంటివి ఏంటది అని అంటే చూడండి, ద సన్స్ ఈక్వేటర్ రొటేట్స్ ఫాస్టర్ కంప్లీటింగ్ ఎ టర్న్ ఇన్ 25 days. ఈక్వేటర్ దగ్గర ఫాస్ట్గా తిరగడం వల్ల 25 daysలో ఒక రొటేషన్ కంప్లీట్ అవుతుంది. వెరాజ్ వైల్ ద పోల్స్ రొటేట్ మోర్ స్లోలీ టేకింగ్ 35 days. సో దిస్ డిఫరెన్స్ ఇన్ స్పీడ్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫరెన్షియల్ రొటేషన్. Understanding this is important because it influences the sun's magnetic field and solar activity which can affect the earth. సో ఇది మనకెందుకు, అసలు మనం ఎందుకు చదవాలి అని అంటే, ఈ డిఫరెన్షియల్ రొటేషన్ వల్ల సన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సన్ మీద జరిగే యాక్టివిటీ అనేది అఫెక్ట్ అవుతుంది. దానివల్ల దాని ప్రభావం ఎర్త్ మీద ఉంటుందన్నమాట. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే క్వశ్చన్ ఎట్లా రావచ్చు ప్రిలిమ్స్లో, సన్స్ రొటేషన్ అనేది ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉంటుందా, పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుందా? సన్స్ ఈక్వేటర్ రొటేట్స్ ఫాస్టర్ వైల్ ద పోల్స్ రొటేట్ మోర్ స్లోలీ అనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే, సైంటిస్ట్ ఏం అర్థం చేసుకున్నారు అంటే, ఇట్లా డిఫరెంట్ స్పీడ్స్లలో తిరుగుతోంది అనేది 19th centuryలోనే సన్ మీద ఉండే సన్ స్పాట్స్ ఉంటాయి కదా, అవి డిఫరెంట్ స్పీడ్స్లో తిరుగుతున్నాయి అనేది అర్థమైంది. సన్ స్పాట్స్ డోంట్ అపియర్ నియర్ ద పోల్స్. సో అసలు ఎందుకు, సో ఇట్ వాస్ డిఫికల్ట్ టు స్టడీ ద రొటేషన్ దేర్ అనమాట. సో అందుకని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు astrophysics used bright spots on the sun called plagues and networks. సో ప్లేగ్స్ నెట్వర్క్స్ అని అంటారనమాట. వీటిని యూజ్ చేసుకొని సన్నుని స్టడీ చేయడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ దీన్ని వాడుకోవడం జరిగింది. అసలు ప్లేగ్స్ అంటే ఏంటి, నెట్వర్క్స్ అంటే ఏంటి, ఇక్కడ కొంచెం డీటెయిల్గా చూద్దాము. ప్లేగ్స్ అంటే ఏంటి అంటే, దే ఆర్ నథింగ్ బట్ ప్లేగ్స్ ఆర్ ద బ్రైట్ రీజియన్స్ ఆన్ ద సన్ మీద మనకి బ్లాక్గా అక్కడక్కడ కనపడుతుంది కదా, దాన్ని ప్లేగ్ అని చెప్పి పిలుస్తారనమాట. PLAGE, ప్లేగ్. సో ఈ ప్లేగ్స్ అనేవి సన్ మీద ఉన్న సన్ స్పాట్స్ ఉంటాయి కదా, వాటికన్నా ప్లేగ్స్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వీక్గా ఉంటుంది. సో వీటి సైజ్ ఎట్లుంటుంది, సన్ స్పాట్స్ కన్నా పెద్దగా ఉంటాయి, 3 to 10 times లార్జర్ దాన్ దట్ ఆఫ్ సన్ స్పాట్స్ అనమాట. కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాత్రం సన్ స్పాట్స్ కన్నా వీక్గా ఉంటుంది. సో ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే, దే ఆర్ ఫౌండ్ త్రూ అవుట్ ద సోలార్ సైకిల్. సో అవి సన్ స్పాట్స్ లాగా కాకుండా, సన్ స్పాట్స్ అనేవి ఏంటంటే ఓన్లీ కొన్ని పర్టికులర్ టైమ్స్లోనే అపియర్ అవుతూ ఉంటాయి. కానీ ఇవి వచ్చేసి ప్లేగ్స్ అనేవి త్రూ అవుట్ ద సోలార్ సైకిల్ ఉంటుంది కాబట్టి దే కెన్ బి సీన్ అట్ ఎనీ టైమ్ అనమాట. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా ఉంది, తర్వాత మీరు చూసినా అర్థమవుతుంది మీకు ప్లేగ్స్ అంటే. మరి నెట్వర్క్స్ అంటే ఏంటి? సో ఇవి కూడా క్రోమోస్పియర్, సన్ యొక్క క్రోమోస్పియర్ మీద ఉంటాయి అండ్ ఇవి ప్లేగ్స్ లాంటివే. కానీ ఇవి దే కన్సిస్ట్ ఆఫ్ స్మాల్ బ్రైట్ రీజన్స్ సరౌండెడ్ బై డార్కర్ ఏరియాస్. చుట్టూ డార్కర్గా ఉండి మధ్యలో బ్రైట్గా ఉండే ఏరియాస్ అనమాట. అండ్ ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్గానే ఉంటుంది. సో ప్లేగ్ మీద కానీ నెట్వర్క్ మీద కానీ కంపేర్డ్ టు దట్ ఆఫ్ సన్ స్పాట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వీక్గా ఉంటుంది. సో ఇది ఏంటంటే, ఈ ప్లేగ్స్ నెట్వర్క్స్ వీటి వల్ల ఏంటి ఉపయోగము అని అంటే, ఇవి సన్ యొక్క మ్యాగ్నెటిక్ యాక్టివిటీని స్టడీ చేయడానికి అండ్ సన్లో ఉన్నటువంటి ఆ సోలార్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని స్టడీ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దాని ఇంపాక్ట్ ఎర్త్ మీద ఎట్లా పడుతుంది అనేది స్టడీ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో దే ఆర్ క్రూషియల్ ఫర్ అండర్స్టాండింగ్ ద సన్స్ బిహేవియర్ బికాస్ దే హెల్ప్ సైంటిస్ట్ టు స్టడీ ద రొటేషన్ స్పీడ్ ఆఫ్ ద సన్ అట్ డిఫరెంట్ లాటిట్యూడ్స్. ఈక్వేటర్ దగ్గర ఎట్లా, పోల్స్ దగ్గర ఎట్లా ఉంది అనేది చదవడానికి అది హెల్ప్ అవుతుంది. సో అట్లాగే ఈ ప్లేగ్స్ ద్వారా, నెట్వర్క్స్ ద్వారా కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని హెల్ప్ తీసుకొని వీళ్ళు అబ్జర్వ్ చేసిండేది ఏంటి అని అంటే, సన్ యొక్క రొటేషన్ స్పీడ్ ఈక్వేటర్ దగ్గర ఏముంటుంది, సన్స్ ఈక్వేటర్ రొటేట్స్ ఫాస్టర్ వేరాస్ పోల్స్ రొటేట్ మోర్ స్లోలీ అనేది కనుక్కోవడం జరిగిందనమాట. సో ఈ హిస్టారికల్ డేటాని ఉపయోగించి దే ఫౌండ్ దట్ సన్స్ ఈక్వేటర్ రొటేట్స్ ఫాస్టర్ దాన్ ఇట్స్ పోల్స్ అండ్ బోత్ ప్లేగ్స్ అండ్ నెట్వర్క్స్ రొటేటెడ్ సిమిలర్ స్పీడ్స్. ఇవి మాత్రం సిమిలర్ స్పీడ్లోనే రొటేట్ అవుతాయి అని చెప్పి తెలుసుకోవడం జరిగింది.
సో సన్ యొక్క క్రోమోస్పియర్లో ఉండేవి ఈ ప్లేక్స్ కానీ నెట్వర్క్స్ కానీ. ఈ క్రోమోస్పియర్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ ద లేయర్ ఆఫ్ ద సన్స్ అట్మాస్ఫియర్ లొకేటెడ్ అబౌవ్ ద ఫోటోస్పియర్. ఫోటోస్పియర్ అంటే మనం ఏదైతే సన్ని చూడగలుగుతున్నామో అంటే విజిబుల్ సర్ఫేస్ ఆఫ్ ద సన్ సర్ఫేస్ని మనం ఏదైతే చూడగలుగుతున్నామో దాన్ని ఫోటోస్పియర్ అంటాం. అండ్ బిలో ద కరోనా అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సన్నేమో కరోనా అంటాము. సో ఫోటోస్పియర్ ఆ రెండింటికి మధ్యలో ఉండేది క్రోమోస్పియర్. అండ్ ఈ ఫోటోస్పియర్ క్రోమోస్పియర్ వీటినన్నింటినీ డీప్గా స్టడీ చేయడానికే కదా మనం ఇస్రో ఆదిత్య L1ని పంపించింది లాగ్రాంజే పాయింట్ 1 మీదకి. సో ఓవరాల్గా సన్ రిలేటెడ్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడంలో భాగంగా ఆదిత్య L1 ఎట్లయితే స్టడీ చేస్తుందో అట్లాగే కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ 100 years కంప్లీట్ చేసుకునింది అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దాని గురించి. సో ఈ 100 years యొక్క డేటాని అనలైజ్ చేసి తేల్చి చెప్పిండేది ఏంటి అని అంటే సన్స్ యొక్క ఈక్వేటర్ రొటేట్స్ మోర్ ఫాస్టర్ దాన్ అట్ ఇట్స్ పోల్స్ అని చెప్పి తేల్చి చెప్పడం జరిగిందనమాట. దానికి దేని హెల్ప్ తీసుకోవడం జరిగింది? ఈ ప్లేక్స్ నెట్వర్క్స్ వీటి ద్వారా కనిపెట్టడం జరిగింది విషయం. అది మనకి న్యూస్లో ఉంది. ఓకే, లెట్ us move on to the fourth article. ఫోర్త్ ఆర్టికల్ వచ్చేసి నావికా సాగర్ పరిక్రమ 2. ఆల్రెడీ నావికా సాగర్ పరిక్రమ 1 అని కంప్లీట్ అయ్యింది. ఇది సెకండ్ ఫేజ్ అనమాట. రీసెంట్గా ఇండియన్ నేవీ అనౌన్స్ చేసింది ద సెకండ్ ఉమెన్ సర్కమ్ నావిగేషన్ ఎక్స్పెడిషన్ అండ్ అన్వీల్డ్ ద లోగో ఆల్సో. సో దానికి సంబంధించిన లోగోని కూడా లాంచ్ చేయడం జరిగిందనమాట. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు? ఈ గ్లోబల్ సర్కమ్ నావిగేటింగ్ అంటే మొత్తం ప్రపంచమంతా సర్కమ్ నావిగేట్ చేసి షిప్ మీద 3 years వస్తారనమాట. 2 ఇండియన్ నేవీ ఉమెన్ ఆఫీసర్స్. ఎవరు అంటే లెఫ్టినెంట్ క్యాడర్ రూపా అండ్ లెఫ్టినెంట్ క్యాడర్ దిల్నా అనే వీళ్ళిద్దరు ఉమెన్. దే ఆర్ గోయింగ్ ఫర్ నావికా సాగర్ పరిక్రమ 2 అనమాట. అండ్ వీళ్ళు ఆన్ బోర్డ్ అంటే ఏ దాని మీద వెళ్తున్నారు అని అంటే ఐఎన్ఎస్వి తారిణిని యూజ్ చేసి నావికా సాగర్ పరిక్రమ 2కి వాళ్ళు దే ఆర్ ఎంబార్కింగ్ ఆన్ ద జర్నీ అనమాట. అండ్ వీళ్ళని గైడ్ చేసేది ఎవరు అని అంటే అభిలాష్ టోమీ అనే రిటైర్డ్ సర్కమ్ నావిగేటర్. అండ్ ఈయన ఒక గోల్డెన్ గ్లోబ్ రేస్ హీరో అని కూడా అంటారు ఈయనని, అభిలాష్ టోమీ. సో ఈయన వీళ్ళని గైడ్ చేయబోతున్నాడు. సో గోల్డెన్ గ్లోబ్ రేస్ అంటే ఏంటి అని అంటే ఇదొక సోలో సైలింగ్ కాంపిటీషన్ అనమాట. సో సైలింగ్ సముద్రంలో సైల్ చేసుకుంటూ వెళ్ళడం కదా, టు సర్కమ్ నావిగేట్ ద గ్లోబ్ వితౌట్ స్టాపింగ్ అండ్ యూజింగ్ ఓన్లీ ట్రెడిషనల్ నావిగేషన్ మెథడ్స్. ఈ జీపీఎస్లు ఇట్లాంటివి కాకుండా ట్రెడిషనల్ నావిగేషన్ మెథడ్స్ని యూజ్ చేసి ఎక్కడా ఆగకుండా మొత్తం గ్లోబ్ అంతా సర్కమ్ నావిగేట్ చేసి రావడము అనేది ఈ రేస్ గోల్డెన్ గ్లోబ్ రేస్ అంటారు. సో గోల్డెన్ గ్లోబ్ రేస్ హీరో ఎవరు అంటే అభిలాష్ టోమీ. ఆయనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో హీ ఈస్ గోయింగ్ టు గైడ్ దీస్ 2 women ఇండియన్ నేవీ ఆఫీసర్స్ హూ ఆర్ గోయింగ్ ఫర్ నావికా సాగర్ పరిక్రమ 2. ఓకే, సో దీనికి సంబంధించిన లోగో ఒకటి ఉంది. సో ఆ లోగో ఏంటి అని అంటే ఇండియన్ నేవీని రిప్రజెంట్ చేస్తూ తర్వాత సైలింగ్ని రిప్రజెంట్ చేస్తూ అట్లా డిజైన్ చేయడం జరిగిందనమాట. ఆ లోగోని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నావికా సాగర్ పరిక్రమ 2కి సంబంధించి పాయింట్స్ ఇవి. ఓకే, సో వీళ్ళిద్దరు పేర్లు ఇంపార్టెంట్ అంటే కానీ ఇవి సివిల్స్కి ఇట్లాంటివి అడగరు. జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్స్కో లేదా ఎస్ఎస్సి అట్లా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వీళ్ళ పేర్లు అండ్ ఇది దేని మీద వెళ్తున్నారు ఐఎన్ఎస్వి తారిణి అని అన్నాం కదా, సో దాని పేరు ఇట్లాంటివి కూడా అడిగేదానికి అవకాశం ఉంది ఆ ఎగ్జామ్స్కి అయితే. నెక్స్ట్ 5th ఆర్టికల్ కూడా ఒక చిన్న ఫ్యాక్ట్ ఏంటంటే రీసెంట్గా మిథున్ చక్రవర్తి ఉన్నారు కదా, ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం జరిగింది. సో వెటరన్ యాక్టర్ మిథున్ చక్రవర్తి హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనమాట. ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏంటి అని అంటే ఇండియన్ సినిమాలోనే హైయెస్ట్ రికగ్నిషన్ అనమాట. ఇది మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు. వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీకి చేసిన కంట్రిబ్యూషన్ని గుర్తిస్తూ ఇచ్చే అవార్డు అనమాట. సో మిథున్ చక్రవర్తికి ఆ అవార్డు వచ్చింది అని చెప్పి యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ అనౌన్స్ చేయడం జరిగింది. సో దీన్ని October 8న ప్రజెంట్ చేస్తారు డ్యూరింగ్ 70th నేషనల్ ఫిలిం అవార్డ్స్ సెరమనీలో భాగంగా ఈ అవార్డ్ని ఆయనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అంటే ఏంటి అని అంటే ఇది ఇండియన్ సినిమాలోనే టాప్ ఆనర్ అని ఇందాక చెప్పాం కదా. ఈయన ఎవరు దాదాసాహెబ్ ఫాల్కే ఎవరు అని అంటే ఆ పర్సన్ ఎవరు అంటే ఈయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని అంటారు. సో ఎందుకు అని అంటే ఈయన ఇండియాలోనే ఫస్ట్ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఈయన దాదాసాహెబ్ ఫాల్కే. సో ఆయన పేరు మీద ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈయన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చేసిన కంట్రిబ్యూషన్కి గాను త్రూ యాక్టింగ్ డైరెక్టింగ్ అండ్ డిఫరెంట్ రోల్స్లో ఆయన చేసిన కంట్రిబ్యూషన్ని గుర్తిస్తూ ఆయన పేరు మీద ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఎవ్రీ ఇయర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ఒక పర్సన్కి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇస్తారనమాట.
సో అట్లా ఈసారి 70th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో భాగంగా మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అది October 8th ప్రజెంట్ చేస్తారు. ఓకేనా, సింపుల్ న్యూస్ అంతే. ఇది కూడా చిన్న ఫ్యాక్ట్. ఏదైనా బ్యాంక్ ఎగ్జామ్స్ లేదా SSC ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇట్లాంటి క్వశ్చన్స్ పర్సన్స్ ఇన్ న్యూస్ అని ఉంటుంది కదా, దాని కింద అడిగేదానికి అవకాశం ఉంది. లెట్ us move on to the next article. నెక్స్ట్ అగైన్ సింపుల్ థింగ్, ఎక్సర్సైజ్ కజిండ్ 2024. ఈ కజిండ్ అంటే ఏంటి అని అంటే ఇది 8th ఎడిషన్ ఆఫ్ ఇండియా కజకిస్తాన్ ఇండ్ అనమాట. కజకిస్తాన్ ఇండియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కజిండ్ 2024 అంటే. సో ఇది ఎక్కడ జరుగుతోంది అని అంటే ఉత్తరాఖండ్లోని ఔలీలో సూర్య ఫారిన్ ట్రైనింగ్ నోడ్ అని ఉంది ఆలీలో, ఉత్తరాఖండ్లో, అక్కడ జరుగుతుంది. సో ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా 30th September నుంచి మొదలయ్యి 13th October దాకా జరుగుతుంది ఎక్సర్సైజ్ కజిండ్ అనేది. సో ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, కజకిస్తాన్ ఇండియా యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2016 నుంచి మొదలైందనమాట. సో లాస్ట్ టైం ఎక్కడ జరిగింది 2023లో అని అంటే కజకిస్తాన్లోనే జరిగింది. కజకిస్తాన్లోని ఉతార్లో జరిగిందనమాట. అంటే ఒకసారి అక్కడ, ఒకసారి కజకిస్తాన్లో, ఒకసారి ఇండియాలో జరుగుతుంటుంది. సో లాస్ట్ టైం కజకిస్తాన్లోని ఉతార్లో జరిగింది అండ్ ఇప్పుడు ఇండియాలోని ఉత్తరాఖండ్లో ఆలీలో జరుగుతుందన్నమాట. సో దీంట్లో పార్టిసిపెంట్స్ ఎవరు అంటే ఇండియాకి సంబంధించిన ఆర్మడ్ ఫోర్సెస్ వాళ్ళు 120 కుమమోన్ రెజిమెంట్ వాళ్ళు 120 పర్సనల్ అటెండ్ అవుతున్నారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అందరూ. అండ్ కజకిస్తాన్కి సంబంధించి ల్యాండ్ ఫోర్సెస్, ఎయిర్బోర్న్ అసాల్ట్ ట్రూపర్స్. సో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇండియా తరపు నుంచి అండ్ కజకిస్తాన్ తరపు నుంచి వీళ్ళిద్దరూ కలిసి అటెండ్ అవుతున్నారు. సో ఇది దేనికోసము అని అంటే మా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్లో మన మిలిటరీ క్యాపబిలిటీని రెండు కలిసి ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడం కోసం ఇట్లాంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఫోకస్ ఏరియాస్ ఏవి అని అంటే సెమీ అర్బన్, మౌంటేనియస్ టెరైన్ రీజియన్స్ ఉంటాయి కదా, అట్లాంటి చోట కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ చేయాలంటే ఎట్లా చేయాలి అట్లాంటి వాటి కోసం, అండ్ టెర్రరిస్ట్ యాక్షన్స్ మీద జాయింట్ రెస్పాన్స్ కోసం, తర్వాత హెలిప్యాడ్స్, ల్యాండింగ్ సైట్స్ వాటిని ఎట్లా సెక్యూర్ చేయాలి అటాక్స్ టైంలో, అట్లాంటి టైంలో అనేది ఇక్కడ ట్రైన్ అవుతారు. అండ్ దాంతోపాటు ఫ్రీ ఫాల్, తర్వాత హెలిబోర్న్ ఆపరేషన్స్ అంటే ఇట్లా మన ఏదైనా రెస్క్యూ ఆపరేషన్స్లో అట్లా కిందికి వచ్చి రెస్క్యూ చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాటిల్లో ట్రైన్ చేయడము. తర్వాత కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్, డ్రోన్స్ని యూజ్ చేయడము, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, డ్రోన్ అటాక్స్ని కౌంటర్ చేయాలంటే ఎట్లా, ఇట్లాంటి వాటన్నిటి ఫోకస్ ఏరియాస్ తోటి ఈ కజిండ్ ఎక్సర్సైజ్ అనేది, అంటే ఇక్కడ ఈ పర్సనల్కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇండియా కజకిస్తాన్ మధ్య జరుగుతుంది ఇది. అండ్ దీని అవుట్కమ్ ఏంటి అని అంటే రెండు కంట్రీస్ వాటి మధ్య ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ని, టాక్టిక్స్ని ఒకరితో ఒకరు ఇంకొకరు షేర్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ డిఫెన్స్ కోఆపరేషన్ కోసము బైలేటరల్ రిలేషన్స్ ఇంకా దీనివల్ల ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో ఇది ఎక్సర్సైజ్ కజిండ్ 2024 అంటే. సో ఇది కూడా అంతే, SSC ఎగ్జామ్స్ లాంటి వాటిల్లో ఎట్లా అడిగేదానికి అవకాశం ఉందంటే ఇది ఈసారి 2024లో ఎక్కడ జరుగుతుంది అంటే ఉత్తరాఖండ్లోని ఆలీలో. కజిండ్ అనేది ఏ రెండింటి మధ్య అంటే ఇండియాకి కజకిస్తాన్కి మధ్యలో. సో మనకు పేరులోనే అర్థమైపోతుంది. లెట్ us move on to the next article. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మనకి మెయిన్స్లో కూడా క్వశ్చన్ రాదగ్గ టాపిక్ అనమాట. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 అనేది రిలీజ్ అయ్యింది. సో దాంట్లో ఇండియా యొక్క ర్యాంక్ అండ్ దాని ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అనేది చూద్దాము. ఓవరాల్గా ఏంటి అని అంటే ఇండియా మూవ్డ్ అప్ టు 39th ప్లేస్ అమాంగ్ 133 గ్లోబల్ ఎకానమీస్ ఇన్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024. 2024లో ఇండియా యొక్క ర్యాంక్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనం ఏ ర్యాంక్లో ఉన్నామంటే 39th ప్లేస్లో ఉన్నామన్నమాట ఓవర్ 133. అంటే మన ర్యాంక్ 39 అవుట్ ఆఫ్ 133 నేషన్స్ అనమాట. సో GII 2024లో అసలు ఈ ఇండెక్స్ ఎవరు ఇస్తారు అనేది ఫస్ట్ WIPO వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు. అండ్ ఇది దేనికి అని అంటే అసలు ఇండియాలో ఇన్నోవేషన్ పరిస్థితి ఎట్లా ఉంది, ఇట్స్ అ రిలయబుల్ టూల్ ఫర్ ద గవర్నమెంట్స్ అక్రాస్ ద వరల్డ్. ఎందుకు అని అంటే ఇన్నోవేషన్ లెడ్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజెస్ వాళ్ళ కంట్రీస్లో అంటే ఇన్నోవేషన్స్ ఎట్లున్నాయి, వాటి ద్వారా ఏమేం మార్పులు వస్తున్నాయి అని గవర్నమెంట్స్ వాటిని అవి అసెస్ చేసుకునేదానికి ఇట్లాంటి GII లాంటి ఇండిసెస్ చాలా హెల్ప్ అవుతాయి. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఉన్నటువంటి కీ హైలైట్స్ ఏంటి ఈ ఇయర్ 2024లో అంటే చూద్దాము. ఇండియా హ్యాస్ బీన్ ర్యాంక్డ్ ఫస్ట్ అమాంగ్ 10 ఎకానమీస్ ఇన్ సెంట్రల్ అండ్ సదరన్ ఏషియా. సో మన రీజనల్ డామినెన్స్ మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అంటే సౌత్ ఏషియాలో తర్వాత సెంట్రల్ ఏషియాలోనే
టాప్ 10 ఎకానమీస్లో ఇన్నోవేషన్ ఎట్లెట్లుంది అని చూసినప్పుడు ఇండియా ర్యాంక్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓవరాల్గా వరల్డ్లో అయితే మనము 39th ప్లేస్లో ఉన్నాం, కానీ సెంట్రల్ అండ్ సౌత్ ఏషియాలో టాప్ 10 ఎకానమీస్లో మనము ఫస్ట్ ర్యాంక్లో ఉన్నామన్నమాట. సో అదొకటి. అండ్ ఇట్ ఆల్సో సెక్యూర్డ్ 4th పొజిషన్ ఇన్ ద WIPO సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ ర్యాంకింగ్. సో SNT క్లస్టర్స్కి ర్యాంకింగ్ అనేది ఇచ్చింది సపరేట్గా. దాంట్లో మనం వరల్డ్లోనే 4th పొజిషన్లో ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ క్లస్టర్స్ ఏవేవి అంటే అంత ఇంపార్టెంట్ క్లస్టర్స్ అంటే కొన్ని సిటీస్ అంటే SNT హబ్స్ లాగా ఉన్న ప్లేసెస్ అని అవి ఇండియాలో ఎక్కువ ఉన్నాయి అని దాని అర్థం కదా. సో అవి ఏవేవి అని అంటే మేజర్ సిటీస్ లైక్ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై ఆర్ లిస్టెడ్ అమాంగ్ ద వరల్డ్స్ టాప్ 100 SNT క్లస్టర్స్ విచ్ ఆర్ హబ్స్ ఫర్ రీసెర్చ్, డెవలప్మెంట్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. సో ఆ క్లస్టర్స్ ఎక్కువగా ఉన్న క్లస్టర్స్ అని చెప్పి మనం 4th ప్లేస్లో ఉన్నామన్నాం కదా. ఏంటి ఆ క్లస్టర్స్? టాప్ 100లో ఇండియా ఏవేవి ఉన్నాయి అని అంటే ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై ఉన్నాయన్నమాట. అండ్ అంతేకాకుండా 7th ర్యాంక్లో ఉన్నాం. ఇండియా అచీవ్డ్ 7th ర్యాంక్ గ్లోబల్లీ ఇన్ ఇంటాంజిబుల్ అసెట్ ఇంటెన్సిటీ which measures the strength of non-physical assets like patents, trademarks, essential for driving innovation. అంటే ఏమంటారంటే నాన్ ఫిజికల్ అసెట్స్ అంటే సైన్స్ అండ్ ఇన్నోవేషన్ అంటే ఏంటి? నాన్ ఫిజికల్ అసెట్ కదా. దాని మీద అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఐడియా దానికి ఒక పేటెంట్ ఉంటుంది, ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది. అట్లాంటి పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, ఇన్నోవేషన్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఓవరాల్గా చెప్పాలంటే వీటిల్లో ఇండియా ర్యాంక్ గ్లోబల్ లెవెల్లో 7th ర్యాంక్లో ఉన్నాము. అది అకార్డింగ్ టు GII 2024 అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇండియా ఇన్నోవేషన్ ఇది మనకు పర్టికులర్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో IPRs ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే ఒక చాప్టర్ వస్తుంది కదా. సో ఆ టాపిక్ కింద ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గురించి అడగచ్చు, అంటే ఎవరిస్తారు, WIPO గురించి అడగచ్చు, అండ్ రీసెంట్ ఫైండింగ్స్ గురించి కూడా అడిగేదానికి అవకాశం ఉంది. సో మనం ఈ WIPO గురించి చూద్దాము. ఇది దేనికి అని అంటే ఇది వరల్డ్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం పెట్టినటువంటి ఆర్గనైజేషన్. అండ్ ఇది UN యొక్క 15 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్లో ఇది కూడా ఒకటి. అండ్ దీంట్లో ప్రస్తుతం టోటల్ 193 మెంబర్స్ ఉన్నారు. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే జెనీవాలో ఉందన్నమాట. సో ఈ WIPOనే ఎవ్రీ ఇయర్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ ఇస్తుంది. అట్లా GII 2024లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 39 అవుట్ ఆఫ్ టోటల్ 133 కంట్రీస్లో మనం 39th పొజిషన్లో ఉన్నాము. ఓకే. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇన్ దిస్ వీక్ 22nd నుంచి 30th సెప్టెంబర్ వరకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ PIB. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం మంత్దంతా సెప్టెంబర్ మంత్దంతా కలిపి కూడా ఒక వీడియో మీకు వస్తుంది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ మ్యాగజైన్ మీరు కావాలి అనుకున్నట్టయితే ఇందాక చెప్పాను కదా, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా LTX క్లాసెస్ వెబ్సైట్ మీరు వెళ్ళి కూడా మ్యాగజైన్ని మీరు పర్చేస్ చేయొచ్చు. PIB మొత్తం కన్సాలిడేటెడ్ నోట్స్ అంతా ఒక దగ్గర మీకు దొరికేస్తుంది. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.